హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి నిన్న వెనస్డే షూట్ చేసిన వీడియో అండి. ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను. వెనస్డే మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నుంచి నైట్ డిన్నర్ వరకు నేను చేసుకున్న పనులు అయితే మీతో షేర్ చేసుకుంటాను. మనం నెలంతా కష్టపడి వెన్నపూస తీస్తాం, కానీ నెయ్యి కాబెట్టే విషయంలో ఫెయిల్ అవుతుంటాము. నేను నెయ్యి ఎలా కాబెట్టుకుంటాననే విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈరోజు పిల్లల స్కూల్ బస్సు ఒక 10 మినిట్స్ లేట్గా వచ్చింది. పిల్లల స్కూల్ బస్సు ఎక్కిన తర్వాత మేము 1 మంత్ నుంచి అనుకుంటున్నాము పైన ట్యాంక్ క్లీన్ చేయాలని. ఈరోజు కుదిరింది. ఈరోజు అయితే ట్యాంక్ క్లీన్ చేసేసిన తర్వాత నేను స్నానం చేసేసి తుడుచుకున్న టవల్స్ని అయితే గేట్ మీద ఆరేసుకున్నాను. అలాగే ఇడిచిన బట్టలు వాషింగ్ మిషన్కి వేయాల్సిన బట్టలని వాషింగ్ మిషన్కి వేసి వాషింగ్ మిషన్ ఆన్ చేశాను. అలాగే హ్యాండ్ వాష్ చేయాల్సిన బట్టలని సర్పు వాటర్లో నానబెట్టుకున్నాను. కిచెన్ క్లాత్లు ఉంటాయి కదా, అదే మసిగుడ్లు అండి. అవి కొంచెం జిడ్డుగా ఉంటాయి. వాటినైతే వేడి వాటర్లో సరుపు వేసుకొని అవి కూడా నానబెట్టుకున్నాను. మసిగుడ్డల్ని వేడి వాటర్లో 1/2 అవర్ నానబెట్టుకుంటాను. ఈలోపు బెడ్రూమ్లో ఉన్న బెడ్షీట్లు ఫోల్డ్ చేసి సెల్ఫ్లో పెట్టుకున్నాను. అలాగే బెడ్ మీద ఉన్న బెడ్షీట్ని కూడా చేంజ్ చేసుకున్నాను. నేను నిద్ర లేవగానే బెడ్రూమ్లో ఉన్న బెడ్షీట్లు ఫోల్డ్ చేయను. నేను ముందుగానే నిద్ర లేస్తాను. పిల్లలు కొంచెం లేటుగా లెగుస్తారు కదా, వాళ్ళు లేచే టయానికి నేను బిజీగా ఉంటాను. పిల్లలు స్కూల్కి పంపించిన తర్వాత బెడ్రూమ్లో ఉన్న బెడ్షీట్లు ఫోల్డ్ చేసి సెల్ఫ్లో అయితే పెట్టుకుంటాను. కిచెన్లోకి వెళ్ళి పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసిన ప్లేట్లు షింక్లో ఉన్నాయి. వాటన్నిటిని నీట్గా కడిగి స్టాండ్కి వేసుకున్నాను. 4 డేస్ నుంచి పెరుగు మీద మీగడని కలెక్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఆ మీగడతో ఇప్పుడు మిక్సీకి వేసేసి వెన్నపూస తీస్తాను. ఆ వెన్నపూసని కాగబెట్టి నెయ్యి అయితే చేసుకుంటాను. ఓన్లీ మీగడే కదా, మిక్సీకి వేయంగానే వెంటనే వెన్నపూస వచ్చేస్తుంది. ఆ వెన్నపూసని నార్మల్ వాటర్లో కడిగేసి ఒక గిన్నెలో వేసేసుకున్నాను. ఇంతకుముందు కూడా వెన్నపూస చేశాను కదా, అది పప్పు డబ్బాలో వేశాను. మొత్తాన్ని కలిపి నెయ్యి అయితే కాగబెట్టుకుంటాను. ఈరోజు పెరుగు కూడా ఉంది. ఆ పెరుగును కూడా జిలికేసి దాంట్లో ఉన్న కొంచెం వెన్నపూసను కూడా ఒకసారే కాగబెట్టి నెయ్యిలో వేసేస్తే సరిపోతుంది అని ఆ పెరుగును కూడా జిలికేసాను. కొంచెం వెన్నపూస వచ్చింది. దాన్ని అయితే ఈ కాగబెట్టే వెన్నపూసలో వేసేసాను. స్టవ్ మీద పెట్టిన నెయ్యి కాగేలోపు మీగడని మిక్సీకి వేసాను కదా, ఆ గిన్నెలు షింక్లో ఉన్నాయి. వాటన్నిటి నీట్గా కడిగి స్టాండ్కి వేసుకున్నాను. నేను కడిగేలోపు నెయ్యి కూడా గోల్డెన్ కలర్లో కాగింది. కాగిన నెయ్యిని ఒక పప్పు డబ్బాలో తీసి పెట్టుకున్నాను. మనం నెలంతా కష్టపడి వెన్నపూసను తయారు చేసుకుంటాం, కానీ నెయ్యిని కాగబెట్టే విషయంలో ఫెయిల్ అవుతుంటాము. నెయ్యిని స్టవ్ మీద పెట్టేసి ఈలోపు వేరే పనులు చేసుకుందాంలే అని బయటికి వెళ్తాము. మనం మర్చిపోతాము స్టవ్ మీద పెట్టిన నెయ్యిని. మనకు గుర్తుకొచ్చే టయానికి కిచెన్లోకి వచ్చి చూస్తే నెయ్యి కూడా మాడిపోయి ఉంటుంది. అలా కాకుండా మనం స్టవ్ మీద నెయ్యి పెట్టినప్పుడు కిచెన్లోనే వేరే పనులు చేసుకుంటూ ఉంటే మనం దగ్గరుండి నెయ్యిని మంచి కలర్లో కాగబెట్టుకోవచ్చు. నిన్న నేను చక్రాలు చేశాను కదా, చక్రాలు చేసినప్పుడు స్టవ్ మీద టైల్స్ మీద ఆయిల్ చిటికలు పడ్డాయి. కొంచెం జిడ్డుగా ఉంది. నిన్నైతే కిచెన్ ప్లాట్ఫామ్ ఏం కడగలేదు. అందుకని ఈరోజు కిచెన్ ప్లాట్ఫామ్ అలాగే స్టవ్ని అయితే నీట్గా కడిగాను. అలాగే ఇల్లంతా చిమ్మేసుకున్నాను. ముందుగానే వాషింగ్ మిషన్కి బట్టలు వేశాను కదా, ఆ బట్టల్ని దండం మీద అయితే ఆరేసుకున్నాను. వాషింగ్ మిషన్కి వేసిన బట్టలు కొంచెం ముడతలుగా ఉంటాయి. మనం ఆరేసేటప్పుడు ఆ బట్టల్ని ఒకసారి ఇదిలిచ్చి ఆరేసుకుంటే ఫోల్డ్ చేసేటప్పుడు నీట్గా ఉంటాయి. నేను బట్టలు ఆరేసుకున్న తర్వాత హ్యాండ్ వాష్ చేయాల్సిన బట్టలన్నిటిని హ్యాండ్ వాష్ చేసేసుకొని బట్టలు ఉతికించేట ఆ ఫ్లోర్ అంతా నార్మల్ వాటర్తో కడుగుతాను. అలా కడగటం వల్ల బట్టలు ఉతికేటప్పుడు ఆ మరకలు పడుతుంటాయి కదా, మనం అలాగ కడగకపోతే ఆ మరకలు అలాగే ఉంటాయి. అందుకని ఫ్లోర్ అయితే ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను. అలాగే ఉతికిన బట్టలు అయితే వాషింగ్ మిషన్లో స్పిన్లో పెట్టేశాను. మసిగుడ్డలను కూడా ఉతికాను కదా, ఆ మసిగుడ్డలను అయితే ఈ గేటు మీద ఇలా ఆరేసుకున్నాను. ఈరోజు మార్నింగ్ పిల్లల లంచ్ బాక్స్లోకి బెండకాయ ఫ్రై చేశాను. అది కొంచెమే ఉంది. నాకు మా హస్బెండ్కి సరిపోదని పెరుగు చట్నీ చేద్దామని పెరుగులో కొంచెం సాల్ట్ కలిపి పక్కన పెట్టుకున్నాను. తాలింపు కోసం స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకున్నాను. అలాగే వెండిమిర్చి, కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత చిటికెడు పసుపు, తురుముకున్న అల్లాన్ని వేసి ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసుకున్నాను. ముందుగానే పెరుగులో సాల్ట్ కలిపి పెట్టుకున్నాను కదా, ఆ పెరుగునైతే ఇందులో వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక బౌల్లో అయితే తీసి పెట్టుకున్నాను. పెరుగు చట్నీ మాత్రం టేస్ట్ చాలా బాగా కుదిరింది. మాకు ఎప్పుడైనా కర్రీస్ ఏం లేవు అంటే అప్పటికప్పుడు గుర్తుకొచ్చేది ఈ పెరుగు చట్నీనే. పెరుగు చట్నీతో లంచ్ చేసేసాము. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 5 అయింది. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు. బ్యాగులు బరువుగా ఉంటే మేము ఇంట్లో పెడతాము అంటారు. బస్ దిగంగానే అమ్మ బ్యాగ్ బరువుగా ఉంది తీసుకో అంటారు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే షూలు సాక్స్లు ఇప్పేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఫేస్ వాష్ చేసుకుంటారు. నేను పిల్లల బ్యాగులు అయితే టేబుల్ మీద పెట్టేసి పిల్లల క్యారేజ్ బ్యాగులు ఉంటాయి కదా, అందులో బాక్సులు అయితే షింక్లో వేసేసుకుంటాను. పిల్లల లంచ్ బ్యాగ్లో ఉన్న కచ్చిపులో అన్నం మెతుకులు ఉంటాయి. అన్నం మెతుకుల్ని షింక్లో ఇదిలిచ్చేసి ఆ కచ్చిపులను వాషింగ్ మిషన్లో వేస్తాను. ఇంక ఈ క్యారేజ్ బ్యాగులు ఉంటాయి కదా, ఆ బ్యాగులను అయితే టేబుల్ మీద పెట్టేసుకుంటాను. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అయింది. పిల్లలు స్నాక్స్ ఇచ్చాను. స్నాక్స్ తింటూ టీవీ చూస్తున్నారు. ఇంకా నేను పాలకు వెళ్ళేసి పాలు తెచ్చేసి ఒక గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టాను. కడిగిన గిన్నెలు స్టాండ్లో ఉన్నాయి. వాటన్నిటిని నీట్గా సెల్ఫ్లో సర్దేసుకున్నాను. మా హస్బెండ్ పిల్లలకి ఎగ్స్ పెట్టక చాలా రోజులైంది. ఈరోజు ఎగ్స్ ఉడకపెట్టు అని చెప్పారు. ఈరోజు నైట్ డిన్నర్కి పన్నీర్ కర్రీ చేస్తున్నాను.
చేస్తున్నాను. పన్నీరు అలాగే ఎగ్స్ అయితే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. రేపు ఎగ్స్ ఉడకపెడతాలే అని చెప్పాను. ఇప్పుడైతే పన్నీర్ అయితే ఒక 1/2 కిలో పన్నీర్ తీసుకున్నాను. అందులో 1/4 కిలో పన్నీర్ అయితే ఈరోజు చేస్తాను. మిగతా పావునైతే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్నాను నెక్స్ట్ డే చేద్దాము అని. ఈ పన్నీర్స్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న పన్నీర్లోకి ఉప్పు, కారం, పసుపు అలాగే ధనియాల పొడి, గరం మసాలా వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను. ఈలోపు 2 టమాటాలు 2 ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టేసుకుని బాండీలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఒక గిన్నెలో తీసుకొని అదే బాండీలో ఆనియన్స్ అలాగే టమాటాలను కట్ చేసుకున్నాం కదా వాటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ టమాటాలు మగ్గేలోపు ఇప్పుడు గోధుమ పిండి కలుపుదామని నాకు సరిపడా గోధుమ పిండిని ఒక గిన్నెలో తీసుకొని కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడు టైం 7 అయింది. టీవీ ఆపి స్నానాలు చేయమని చెప్పాను. పెద్ద బాబు హోంవర్క్ చేసుకున్న తర్వాత స్నానం చేస్తానని అబ్బాయి అయితే హోంవర్క్ చేసుకుంటున్నాడు. చిన్న బాబుని హోంవర్క్ చేసుకోమంటే పక్కింటికి వెళ్ళాడు. ఇంకా నేను గోధుమ పిండి కలిపేలోపు స్టవ్ మీద పెట్టిన ఆనియన్ టమాటా కూడా మగ్గింది. ఇంకా స్టవ్ ఆపేసాను. ఈలోపు చిన్న బాబు కూడా వచ్చి హోంవర్క్ చేసుకుంటున్నాడు. ఇంక వాళ్ళిద్దరు హోంవర్క్ చేసుకుంటే నేను కర్రీ చేద్దామని కిచెన్లోకి వచ్చాను. ఈ ఆనియన్ టమాటాని మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకున్నాను. నేను పన్నీర్ కర్రీ ఎలా చేస్తాను అంటే ఫస్ట్ స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, లవంగా, యాలుక్కాయ వేసుకొని ఫ్రై చేసుకుంటాను. అందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకొని ముందుగానే గ్రైండ్ చేసుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ను వేసుకొని అందులోకి కొంచెం ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సరిపడ వాటర్ వేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని 10 నిమిషాలు అయితే ఉడికించుకుంటాను. ఈ పన్నీర్ కర్రీని వేరే స్టవ్ మీద పెట్టేసి ఈ స్టవ్ మీద అయితే ఇప్పుడు చపాతీ చేసుకుందామని పెనం పెట్టేసి చపాతీ అయితే చేస్తున్నాను. నేను చపాతీలన్నీ చేసిన తర్వాత ఒక గిన్నెలో తీసేసుకొని ఈ కర్రీని కూడా ముందుగానే పన్నీర్ కర్రీని కలిపి పెట్టుకున్నాం కదా ఆ గిన్నెలో తీసి పెట్టేసుకొని ఇప్పుడైతే చపాతీలు తింటున్నాము. ఫస్ట్ అయితే పిల్లలిద్దరికి చపాతీలు పెట్టేశాను. నేను స్నానం చేసిన తర్వాత చపాతీ తిందాంలే అని నేనైతే పిల్లలకి పెట్టేశాను. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.